నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను దేవిక. పోలీసులను చూసి పేకాట రాయిలు జంప్. మానేరు వాగులో పడిపోయిన యువకుడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకున్న ఓ విషాదకర ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన చాకలి రాజయ్య అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, ఆయన మృతదేహం మానేరు వాగులో లభించడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? కుటుంబ సభ్యులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఒక్కొక్కటిగా మీకు వివరంగా చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సెప్టెంబర్ 18 గురువారం సాయంత్రం ఘటన జరిగింది. పోలీసులు వెంకటాపూర్ గ్రామంలో పంట పొలాల్లోని ఒక పేకాట స్థావరంపై అకస్మాత్తుగా దాడి చేశారు. అక్కడ పలువురు పేకాట ఆడుతున్నారని ముందుగా సమాచారం రావడంతో పోలీసులు ఆ స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వస్తున్నారనే విషయం తెలుసుకున్న వెంటనే అక్కడున్నవారు పరుగులు తీశారు. ఆ సమయంలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. మిగతా 5గురు పరుగులు తీశారు. వారిని వెంబడించడానికి పోలీసులు పొలాల్లోకి వెళ్లారు. ఇక వారిలో ఒకరే చాకలి రాజయ్య. ఆయన పరుగు తీయగా దగ్గరలోనే ఉన్న మానేరు వాగు చెక్ డ్యాం దగ్గరికి వెళ్లిపోయారు. అక్కడ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యుల వర్షన్ మాత్రం వేరుగా ఉంది. రాత్రి అయినా రాజయ్య ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఫోన్ చేసిన రాజయ్య స్పందించలేదు. దీంతో ఆయన కోసం వెతకడం ప్రారంభించారు. చివరికి మానేరు వాగు పక్కన వెతికినప్పుడు రాజయ్య మృతదేహం నీటిలో కనిపించింది. ఇది చూసి కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. పోలీసులు వెంబడించి చంపారా లేక ఎవరైనా కొట్టి వాగులో పడేశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్థానికులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంబడించిన తర్వాతే రాజయ్య మృతి చెందడమా లేక ఇది ముందే జరిగిందా అన్న అవమానాలు నెలకొన్నాయి. గ్రామంలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజయ్య మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, నిజం బయటకు తీయాలని డిమాండ్ చేశారు. స్థానికులు రాజయ్య మృతదేహాన్ని మానేరు వాగు నుండి బయటకు తీసుకొచ్చి రోడ్డుపై ఉంచారు. దీని వలన గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి అర్ధరాత్రి వరకు వందలాది మంది గ్రామస్తులు అక్కడ గుమికూడారు. ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల ప్రధాన రహదారిపై పోలీసులు భారీగా మోహరించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పోలీసులు ప్రజలతో మాట్లాడి శాంతింపజేశారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో చివరకు రాజయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు చెబుతున్న వర్షన్ ప్రకారం రాజయ్య పేకాట స్థావరంలో ఉన్న వారిలో ఒకరిని వెంబడించే క్రమంలో చెక్ డ్యాంలో పడిపోవడంతో మృతి చెందారని చెబుతున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం వేరే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు లాఠీలతో కొట్టారా లేక పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే నీటిలోకి తోశారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అసలు నిజమేదో పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత పెద్ద చర్చ మొదలైంది. పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేయడం సరిగ్గానే ఉందని ప్రజలు అంటున్నా ఒక ప్రాణం బలి కావడం దురదృష్టకరమని భావిస్తున్నారు. ప్రజల డిమాండ్ ఒకటే, రాజయ్య మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఆయన నిజంగా ప్రమాదవశాత్తు పడిపోయారా లేక ఎవరైనా కారణమా అన్న విషయాలు క్లారిటీగా బయట పెట్టాలని కోరుతున్నారు. ఇక మరోవైపు గ్రామంలో వృద్ధాప్యంలో ఉన్న రాజయ్య పేకాట ఆడటానికి వెళ్లారనే విషయమే స్థానికులను షాక్కు గురిచేసింది. కుటుంబం మాత్రం ఆయనను నిర్దోషిగా చూపిస్తోంది. అందుకే ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిజం బయట పడాలని కోరుతున్నారు. మొత్తానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాకలి రాజయ్య మృతి ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. పోలీసులు వెంబడించడమే కారణమా లేక వేరే ఏదైనా సంఘటన జరిగిందా అనేది దర్యాప్తులో తేలాలి. గ్రామస్తులు మాత్రం న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? రాజయ్య మృతి ప్రమాదవశాత్తా లేక మరేదైనా ఉందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.